సో 34 హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు. సో ఫ్రీగా సినిమాలు చూపెట్టి జనం పర్సనల్ డేటా చోరీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు ఆ డేటా వాడుతున్నాడు. మీడియా సమావేశంలో సిపి సజ్జనార్ వెల్లడి. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని సంపాదన 20 కోట్లు. ఇమ్మడి రవి సంపాదన 20 కోట్లు అంట. సో ఇల్లీగల్ పనులు చేస్తూ తోపు అంటే చట్టం ఊరుకోదని హెచ్చరిక. ఇక పైరసీ వల్ల ఎందరో నష్టపోతున్నారు. చిరంజీవి. అమాయకులు సైబర్ నేరగాళ్లు బారిన పడే ప్రమాదం ఉంది. రాజమౌళి. ఇక మా ఫ్యామిలీ మెంబర్ కూడా డిజిటల్ అరెస్ట్ కు బాధపడ్డారు. నాగార్జున. సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మేము సపోర్ట్ చేస్తాం ఈ విధంగా పైరసీ చేయడం అవన్నీ కూడా. సో అన్ని కూడా మేము ఖండిస్తున్న పరిస్థితి. కానీ సినిమా పేరుతో వీళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారో ఒకసారి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంతగానం ఐబొమ్మకి సంబంధించి ఇమ్మడి రవికి సపోర్ట్ గా నిలుస్తా ఉన్నారు చాలా మంది. మనం చూసిన శివాజీ సినిమాలకు సంబంధించి కొన్ని మీమ్స్ ఏ విధంగా అయితే వైరల్ అవుతా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. బికాస్ సినిమాలు ఈ విధంగా ప్రజల పైన దోచుకుంటారు. ఏ విధంగా దోచుకుంటున్నారు? ఎందుకంటే ఈ విధంగా చూసినా మనం ఇంతకుముందు సినిమా టికెట్లు ఎంత ఉండే 20 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలకు ఎండ్ అయిపోతుండే. బాల్కనీ 75 రూపాయలే ఉండే. అలాంటిది ఇప్పుడు ఎంత ఉన్నాయి? 300, 400. ఎవరి కోసం ఇవన్నీ? అలాగే మల్టీప్లెక్స్ మాల్స్ లలో ఉన్న మల్టీప్లెక్స్ వీటిలో ఎంత ఉంటాయి? రిలీజ్ అయిన 2 రోజుల్లో 800, 1000 రూపాయలు, 1200 వరకు టికెట్లు ఉంటాయి. ఎవరి కోసం తీస్తున్నారు? ఏమనంటే ఇది ప్రజల కోసం తీస్తున్న సినిమాలు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఎవరైతే మాట్లాడుతున్నారో రాజమౌళి తీసిన సినిమాలు కావచ్చు, సో చిరంజీవి చేసిన సినిమాలు కావచ్చు, నాగార్జున చేసిన, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎంతవరకు పబ్లిక్ ని ఆలోచింపజేసే సినిమాలు ఉన్నాయి? రాజమౌళి తీసిన RRR సినిమాలో ఏం మెసేజ్ ఉంది? బాహుబలిలో ఏం మెసేజ్ ఉంది? సేమ్ అయిన మెసేజెస్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారా వీళ్ళు? తీయట్లేదు. కానీ మళ్ళీ ఏమంటారు? ప్రజల కోసం తీస్తున్నాం సినిమాలు. ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడాలి. దాన్ని వీళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా మార్చిన పరిస్థితి. సో కోట్ల రెమ్యునేషన్, ప్రజల సొమ్ము. సో ప్రజలు టికెట్లు కట్టి సినిమాలు చూస్తే అవన్నీ ట్యాక్స్ల రూపంలో ఇంకో రూపంలో మనం పైసలు కడతా ఉంటే అవన్నిట్లో వీళ్ళు సినిమాలు తీసుకుంటూ సో పెద్ద ఎత్తున కూడా సొమ్ము చేసుకొని కోట్ల రెమ్యునేషన్ వాళ్ళు తీసుకుంటారు. వేలలో మనకేమో టికెట్ల ఛార్జ్ మొత్తం మన మీద మోగిస్తూ ఉంటారు. అలాగే మల్టీప్లెక్స్ లో ఈ విధంగా ఒకవైపు టికెట్ల రేట్లు ఒకవైపు బాధుడు అంటే ఇంకో వైపు గంటలో పోయినాక సో పాప్కార్న్ తో ఒక రేటు, వాటర్ బాటిల్ అంటూ ఒక రేటు, స్నాక్స్ అంటూ ఒక రేటు, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఎవరి ఉంటాయి అంటే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్లే ఉంటాయి మల్టీప్లెక్స్ అన్ని కూడా. సో ఎవరిని దోచుకుంటారు? ఇవాళ ప్రజల్ని దోచుకుంటూ మళ్ళీ ప్రజల పైన ఈ విధంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో మా ఫ్యామిలీ మెంబర్ కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడ్డారు అని చెప్పి నాగార్జున మాట్లాడుతున్నారు కదా. సో మళ్ళీ మీరు ఎందుకు ఫ్రీగా ప్రమోషన్ చేయాలి? డిజిటల్ అరెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పి ఎందుకు ఫ్రీగా యాడ్స్ ఇవ్వరు? ఆ సమయం వచ్చింది కాబట్టి ఇక నేను మా ఫ్యామిలీ కూడా బాధపడ్డదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఫ్రీగా చేయొచ్చు కదా మీరు ప్రమోషన్, పబ్లిక్ ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా మీరు మీ సినిమాలలో. సో అలాంటి ఏమని చేయరు. సో అమాయకులపై సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది రాజమౌళి చెప్తా ఉన్నారు. సో మీరు తీసిన సినిమాలలో ఎంతవరకు ప్రజలకు, పేద ప్రజలకు కావచ్చు, ప్రజలకు ఎంతవరకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసారు మీరు? ఎవరి కోసం తీస్తున్నారు సినిమాలు? RRR కావచ్చు, లేకపోతే ఇంకోటి మొన్న రీసెంట్ వచ్చిన ఏది RRR, ఇంకోటి ఏ సినిమా వచ్చింది మర్చిపోయింది, ఇప్పుడే పేరు మర్చిపోయింది. సో మీరు బాహుబలి 1000 కోట్ల బడ్జెట్, 100 కోట్ల బడ్జెట్, ఏ బడ్జెట్లు అని చెప్తారు. ఎంతవరకు ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చింది ఆ సినిమాలో? సో ప్రజలు కూడా ఆలోచించండి మీరు ఇప్పటి నుంచి. సో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే. సో ఎవరైనా సరే మెసేజ్ ఓరియంటెడ్ మన కథలు ఉన్న సినిమాలనే ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. ఇది ఎవరి కోసం తీస్తారు? కోట్ల సినిమాలు ఎవరి కోసం తీస్తారు? ఇప్పుడు ఐబొమ్మ ఇవన్నీ ఎందుకు ఐబొమ్మ అంతగానం ప్రాచుర్యం పొందిందంటే ఎందుకు పొందింది? బికాస్ టికెట్ పెట్టి 100 రూపాయలు ఉన్న టికెట్ ని వేచించలేక 100 రూపాయలు ఉన్న టికెట్ 1000 రూపాయలు చేస్తే ఆ 1000 రూపాయలు కట్టలేని స్థితిలో ఆల్టర్నేటివ్ ఆప్షన్ వెతుక్కుంటున్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదా అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైస్ ఎంత ఉంది? సో నెలకి 200, నెలకి 300 కడతా రావాలన్నా నెలకి మళ్ళీ ఒక్కటి ఉందంటే 10 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ 10 ఓటీటీ ప్లాట్ఫామ్ నెలకి ఒక్కొక్క దానికి 300 వేసుకున్నా 10 అవుతాయి. సో ఎన్నిగానం పైసలు అవుతాయి? ఇవన్నీ కట్టే పరిస్థితి పేదవాడు ఉన్నాడా? కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ గా ప్రజలు ఐబొమ్మ వచ్చింది, అది ఫ్రీగా వస్తుంది కాబట్టి చూస్తున్నారు. ఈ విధంగా ఇంతవరకు సపోర్ట్ ఉంది. సార్ మళ్ళీ ఓకే ఫైన్ వీళ్ళందరూ దొరికారు కదా, మళ్ళీ టికెట్లు మళ్ళీ తక్కువ ప్రైస్ ఎందుకు చేయరు? మళ్ళీ ఏమంటారు వీళ్ళు పోయి సో బాగా సినిమాకి బాగా ఖర్చు పెట్టినాం మేము, సో మాకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాల దగ్గర కోరుకుంటారు. ఇక ప్రభుత్వాలు కూడా ఉన్న ప్రభుత్వాలు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతాయి. సరే అని చెప్పేసి మనం చేసిన బెనిఫిట్ షోలు అసలు ఉండనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రీసెంట్ గా సినిమా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే దానికి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇట్లా ఈ విధంగా సో కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా సరే దీనిపైన ఒక చర్య, అసలు ఎందుకు దీని కాజ్ ఏంది, ఈ విధంగా ఐబొమ్మ ఒక ఆల్టర్నేటివ్ రావడానికి రీజన్ ఏంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలి. గిగ్ వర్కర్ల పైన ఎలాగైతే ఆలోచిస్తారో ఇలాగ సినిమా కార్మికుల పైన కూడా ఆలోచించాలి. సరే పోనీ డబ్బులు వచ్చిన డబ్బులని కూడా సినిమా కార్మికులకు ఏమైనా అవసరం అవుతుందంటే లేదు, వాళ్ళ శ్రమ దోపిడి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనం చూసిన రీసెంట్ ఎన్నిసార్లు ఎంతమంది సినీ కార్మికులందరూ కూడా సో డైలీ వర్కర్లు ఎవరైతే ఉంటారో సినిమాకి సంబంధించి వాళ్ళందరూ ఎంత పెద్ద ధర్నాలు కూడా వేసారు. మా డైలీ వేజెస్ పెంచండి, మా వేతనాలు పెంచారంటే పెంచారా?
లేదు. కానీ వీళ్ళ రెమ్యునరేషన్లు పెరుగుతాయి, డైరెక్టర్ల రెమ్యునరేషన్లు పెరుగుతాయి, ప్రొడ్యూసర్ల ప్రాఫిట్ షేర్లు పెరుగుతాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో బెట్టింగ్ యాప్స్ కు జనం పర్సనల్ డేటా, ఆయన పైరసీని తరిమి కొడతాం. సినీ ప్రముఖులు కలిసి కట్టుగా పైరసీని తరిమి కొడతామని సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు. జనం కలిసి రావాలని వారు కోరారు. సిపి సజ్జనార్తో కలిసి మీడియాలో మాట్లాడారు. చాలా కాలంగా సినిమాలు పైరసీ అవుతూనే ఉంటే ఎంతో బాధపడుతున్నామని, సినిమా మీద ఎంతో మంది ఆధారపడ్డారని సినీ నటుడు చిరంజీవి అన్నారు. సో సినీ నటు ఈ దగ్గర ఎంతో మంది ఆధారపడ్డారు. మళ్ళీ వాళ్ళకి ఎంతమందికి ప్రాపర్ గా పైసలు ఇస్తా ఉన్నారు? మీరు ఎంతమందిని వాళ్ళని ఆదుకుంటున్నారు? సో ఎంతమంది సినీ కార్మికులకు వాళ్ళకి శ్రమ దోపిడీ జరగకుండా ప్రాపర్ గా వేతనాలు ఇస్తున్నారు? వాటి గురించి ఆలోచించరు. ఎవరో ఒకరు వచ్చి ఆ సినిమాను ఒక్కో రోజులో పబ్లిక్ చేస్తే దాన్ని నమ్ముకున్న ఎంతో మంది నష్టపోతున్నారు. నమ్ముకున్న ఎంతో మంది కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళే నష్టపోతున్నారు. పోలీసులకే ఛాలెంజింగ్ విసిరిన వారిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు అని ఆయన తెలిపారు. సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఈ కేసు సూపర్ హిట్ మూవీలా ఉంది. విలన్ మొదట్లో ఛాలెంజ్ చేస్తే చివరికి హీరోగా పట్టుకుంటారు. చివరికి హీరోలు పట్టుకుంటారు. అచ్చం అలానే ఉంది. పైరసీ విషయానికి వస్తే జీవితంలో ఏది ఉచితం రాదు. పైరసీ సినిమా చూడడం వల్ల సినీ ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. సో ఏ విధంగా నష్టపోతున్నారు? సినిమా థియేటర్లకు పోతే ప్రజలు ఎక్కువ నష్టపోతున్నారు. సో పైరసీలు నష్టపోలే, ఐబొమ్మలు వస్తే ఏ ప్రజలకు నష్టపోలే. అలా మహా అంటే 1 GB డాటా నష్టపోయారు అంతే. సో సినిమాలకు పోయి సినిమాల 1000 రూపాయలు 100 రూపాయలు ఉన్న టికెట్ 1000 రూపాయలు చేస్తే ఆ రిలీజ్ రోజు చూడాలని చెప్పి మీరు ఒక హైప్ క్రియేట్ చేసి సపోర్ట్ పోతే అప్పుడు నష్టపోతున్నారు ప్రజలు. ఈ విధంగా నష్టపోతలేరు. కానీ ఈ వెబ్సైట్ల ద్వారా డేటా డార్క్ వెబ్ లోకి వెళ్తుంది. అప్పుడు అమాయకులు సైబర్ నేరగాళ్లు ద్వారాన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వాటి జోలికి వెళ్ళొద్దు. థియేటర్లో సినిమాలు చూడండి అని పేర్కొన్నారు. సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ, మా ఫ్యామిలీ మెంబర్ ను కూడా 2 రోజుల కొంత డిజిటల్ అరెస్ట్ లో పెట్టారు. బ్యాంక్ అకౌంట్లు, ATMలు లాక్ చేశారు. తర్వాత మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు ఇన్వాల్వ్ అయ్యేసరికి నేరగాళ్లు కనపడకుండా పోయారు. మన డేటా ఇతరుల చేతిలో పడితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. ఇలా పైరసీ సినిమాలు ఉచితంగా చూపించడం వెనుక ఉద్దేశం ఇలా డాటాను ఇతరులకు అప్పగించడమే అని ఆయన చెప్పారు. రైట్, ఓకే, మీరు చెప్పినంత వరకు కొంచెం బ్యాక్. సో మీరు ఇక్కడ నుంచి అయినా సరే ఈ డిజిటల్ అరెస్ట్, డిజిటల్ డిటాక్స్, డిజిటల్ అరెస్ట్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మద్యపానం ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫ్రీగా చేయండి మీరు ప్రమోషన్లు. సో ఫ్రీగా పబ్లిక్ ని అవేర్నెస్ చేయండి. చేస్తారో లేదు చూద్దాం. మనం సినిమాలు ఈ విధంగా ప్రజల పైన దోచుకుంటారు. ఏ విధంగా దోచుకుంటున్నారు? ఎందుకంటే ఈ విధంగా చూస్తాం మనం. ఇంతకుముందు సినిమా టికెట్లు ఎంత ఉండే? 20 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలకు ఎండ్ అయిపోతుండే. బాల్కనీ 75 రూపాయలే ఉండే. అలాంటిది ఇప్పుడు ఎంత ఉన్నాయి? 300, 400. ఎవరి కోసం ఇవన్నీ? అలాగే మల్టీప్లెక్స్ మాల్స్ లలో ఉన్న మల్టీప్లెక్స్ వీటిలో ఎంత ఉంటాయి? రిలీజ్ అయిన 2 రోజుల్లో 800, 1000 రూపాయలు, 1200 వరకు టికెట్లు ఉంటాయి. ఎవరి కోసం తీస్తున్నారు? ఏమనంటే ఇది ప్రజల కోసం తీస్తున్న సినిమాలు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఎవరైతే మాట్లాడుతున్నారో, రాజమౌళి తీసిన సినిమాలు కావచ్చు, సో చిరంజీవి చేసిన సినిమాలు కావచ్చు, నాగార్జున చేసిన, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎంతవరకు పబ్లిక్ ని ఆలోచింపజేసే సినిమాలు ఉన్నాయి? రాజమౌళి తీసిన RRR సినిమాలో ఏం మెసేజ్ ఉంది? బాహుబలిలో ఏం మెసేజ్ ఉంది? సేమ్ అయిన మెసేజెస్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారా వీళ్ళు? తీయట్లేదు. కానీ మళ్ళీ ఏమంటారు? ప్రజల కోసం తీస్తున్నాం సినిమాలు. ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడాలి. దాన్ని వీళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా మార్చిన పరిస్థితి.